Hello everyone. So welcome back to my channel, Tejaswini Gowda. నా thumbnail చూసి ఆల్రెడీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో జర్నీ ఆఫ్ మై కెరియర్ అని చెప్పి. సో యా, అంటే ఎన్ని రోజులు కొన్ని ఇంటర్వ్యూస్లో నేను చెప్పుకుని ఉండొచ్చు, అంటే ఎలా ఏంటి కొన్ని వాళ్ళు ఎలా అయితే క్వశ్చన్స్ అడుగుతారో దానికి రిలేటెడ్గా నేను చెప్పుకున్నాను. కానీ ఈ బ్లాగ్లో ఏంటంటే కంప్లీట్గా త్రూ అవుట్ మై జర్నీ నేను కవర్ చేస్తాను. అండ్ మెయిన్లీ 2022-23 ఇదైతే నేను మెయిన్గా మీ అందరికీ క్లియర్గా కవర్ చేస్తాను. అండ్ సో యాక్చువల్గా ఫస్ట్ అంటే నేను కెరియర్ స్టార్ట్ చేసింది 2018లో. 18 అంటే 19, 20, 21, 22, 23 5 years అయిపోయింది. సో ఐ థింక్ 6th year కూడా కంప్లీట్ అవుతుంది ఇంకొక 2-3 monthsలో. సో నా కెరియర్ 18లో స్టార్ట్ అయింది. అప్పుడు జూలైలో అనుకుంటాను నేను కోయిలమ్మ స్టార్ట్ చేసా. అండ్ కోయిలమ్మ మీకు అందరికీ తెలుసు, దట్ వాజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. నేను నెల తప్పానన్న విషయం సమీర్ నాకంటే ముందుగా మీకు చెప్పాడు. కాలేజ్కి ఎన్ఓసి వచ్చిన విషయం. అండ్ దాని తర్వాత వెంటనే ఒక 1 year లోపలే ఐ థింక్ నేను తమిళ్లో కూడా నేను చేశాను. எனக்காக இன்னைக்கு என்னோட பழைய வேலுவா உன்னால முடியலன்னா கூட நடிக்க வாவது செய் ப்ளீஸ். సో అంటే అన్ని ఎస్ఎన్ఎస్ఎన్ అండ్ కోయిలమ్మ వర్ డూయింగ్ వెరీ గుడ్. నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఫస్ట్ అంటే 2 డెబ్యూ కదా, తెలుగులో కానీ తమిళ్లో కానీ. సో నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అండ్ అది 2 చేసేటప్పుడే 2020లో కోవిడ్ వచ్చేసింది. సో కోవిడ్ వచ్చిన తర్వాత ఒక 3 months ఇంట్లోనే ఉన్నాం అందరికీ తెలుసు. అది అయిపోయిన తర్వాత ఓకే కొంచెం మెల్లగా ఎలాగో అలా షూటింగ్స్ అనేది స్టార్ట్ అయింది. కానీ కొద్ది మంత్స్ తర్వాత నాకు తమిళ్ సీరియల్ అయిపోయింది ఎస్ఎన్ఎస్ఎన్. సో మీ అందరికీ తెలుసు. బట్ మళ్ళీ తమిళ్లో ఒక ప్రాజెక్ట్ చేయడానికి దాదాపు నాకు 8 months టైం పట్టింది. సో అప్పుడు ఏంటంటే కోయిలమ్మ అయిపోయింది. కోయిలమ్మ తర్వాత వెంటనే కేర్ ఆఫ్ అన్సూయ వాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేసేసారు కేర్ ఆఫ్ అన్సూయ. బట్ తమిళ్లో ఏంటంటే ఎస్ఎన్ఎస్ఎన్ అయిపోయిన తర్వాత దాదాపు ఒక 8 to 9 months నాకు గ్యాప్ వచ్చింది. నేను తమిళ్లో చేయాలి ఇంకొక ప్రాజెక్ట్ అని అనుకున్నాను, ఫిక్స్ అయ్యాను. బట్ సరే ఒక 2-3 months రిలాక్స్ అవుదామని చెప్పి మంచి ప్రాజెక్ట్ చూసుకుందామని చెప్పి రిలాక్స్ అయ్యాను. అంటే రిలాక్స్ అవ్వడం అంటే వస్తే ఒప్పుకుందామనే, కానీ వచ్చేవన్నీ నాకు అంతగా ఎక్కలేదన్నమాట కొన్ని ప్రాజెక్ట్స్ చాలా వరకు. అండ్ ఫైనల్గా ఒక ప్రాజెక్ట్ నవంబర్లో ఏదో ఒకటి అంటే నాకు ఇక్కడ ఇష్టం లేదు, బట్ సరే చేసేయాలా అని ఇంకొప్పేసుకుందాం అనుకున్నాను. బట్ ఆ లోపల నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు దట్ ఆస్ట్రోటాక్లో అంటే ఆబ్వియస్గా ఏదైనా ఉంటే కొంచెం నేను చాలాసార్లు చూపించుకున్నాను, చాలా మందితో చూపించుకున్నాను. సో అలా ఆస్ట్రోటాక్లో కూడా నీ ఒకసారి ఆస్ట్రాలజీ చూపించుకో అని చెప్పారు. సరే చాలా ట్రై చేసేసాను, హోప్స్ పోయిందని చెప్తే లేదు నాకైతే వర్కౌట్ అయిందని చెప్పారు. సరే ఓకే చూద్దామని చెప్పి ట్రై చేశాను. సో ఆస్ట్రోటాక్లో ప్రియా గారు అనే ఒక పర్సన్ని నేను అంటే మాట్లాడాను. సో నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మాత్రమే అడిగారు. నేను చెప్పగానే కంప్లీట్గా నా డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు ఎలా ఉంది అంటే అనేది వాళ్ళు కంప్లీట్గా చెప్పారు. వాళ్ళు చెప్పగానే అంటే నా క్యారెక్టరిస్టిక్స్ కూడా అంటే ఎలా ఉంటాను ఏంటనేది కూడా చెప్పగానే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో అది నాకు కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది. అండ్ తర్వాత నా కన్సర్న్ ఏదైతే ఉందో నేను వాళ్ళకి చెప్పుకున్నా, నాకు ఇలా ఉంది, నా కన్సర్న్ ఇలా ఉంది నా అన్ని. సో చెప్పిన తర్వాత ఓకే మీకు కొన్ని రెమెడీస్ చెప్తాను, కొన్ని సొల్యూషన్స్ చెప్తాను, అది చేయండి అన్నారు. బేసికల్గా నేను ఎప్పుడూ ఇలా చేసే పర్సన్ అయితే కాదు ఇంతకు ముందు, కానీ దాని తర్వాత చేయాలా వద్దా అనుకున్నాను. బట్ ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి నేను ఇంకా చేశాను అనమాట. సో నాకైతే బాగా వర్కౌట్ అయింది. అంటే కొంచెం టైం తీసుకోవచ్చు కానీ రిజల్ట్స్ అయితే పక్కాగా ఉంటుంది. సో దాని తర్వాతే నేను ఏదో ఒకటి చేసేద్దాం అనుకునే అది ఏదో ఒకటి ఒప్పుకున్నాను, కానీ నాకు హార్ట్ఫుల్గా నేను ఒప్పుకోలేదన్నమాట. దాని తర్వాత కొంచెం టైం తీసుకొని అంటే వాళ్ళు ఏదైతే రెమెడీస్ చెప్పారో నేను అవన్నీ చేసిన తర్వాత కొంచెం టైం అయిన తర్వాత ఐ గాట్ విద్యా నంబర్ 1. వైఫ్ என்கிட்ட திரும்பி வருவாங்கங்கற நம்பிக்கை எனக்கு இருக்கு. ஏய் அவ்வளவுதான் உனக்கு மரியாதை, வெளியில போயிரு. యాక్చువల్లీ ప్రాజెక్ట్ వైజ్ అక్కడ తమిళ్లో రీచ్ అయ్యింది. అండ్ నా క్యారెక్టర్ కూడా మెయిన్ మంచిగా నాకు హార్ట్కి ఎక్కింది. సో ఐ వాజ్
వెరీ హ్యాపీ. అండ్ ఇప్పటికి కూడా చూడండి, అంటే ఎంతమంది ఎలా అయినా అనొచ్చు, అయిపోతుంది అని కూడా అంటారు, కానీ అయిపోవట్లేదు. బికాజ్ అలా అనుకునే టైంకి వాళ్ళకి ఊహించకన్నా ఇంకా ఎక్కువ మంచి టీఆర్పీ రావడం వల్ల ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. సో దట్ ఈస్ హౌ విద్యా #1 ఇస్ ఆల్సో గోయింగ్. సో నేనైతే బేసికల్గా ప్రియా గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ అప్పుడు తను చెప్పిన తర్వాత, నేను రెమెడీస్ చేసిన తర్వాత నుంచి నాట్ ఓన్లీ విద్యా #1 కేర్ ఆఫ్ అనసూయ, బ్యాక్ టు బ్యాక్ నేను ఈవెంట్స్ చేశాను, సూపర్ క్వీన్ చేశాను. దాని తర్వాత స్పెషల్గా నా పెళ్ళి జరిగింది, అండ్ నా లైఫ్లో పర్సనల్ లైఫ్లో కొన్ని చేంజెస్ జరిగింది. అండ్ దాని తర్వాత నీతోనే డాన్స్, సూపర్ జోడీ, ఇలా రకరకాలుగా షోస్ అని చేశాను. అవన్నీ డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు కాసేపట్లో చెప్తాను. బట్ నా లైఫ్ అయితే ఇప్పుడు వరకు ప్రెజెంట్గా నాకు మంచిగా సక్సెస్ ఇస్తుంది నా లైఫ్లో. సో చాలామందికి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి కన్సల్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఏదైతే ఫస్ట్ చాట్ మీరు చేస్తారో ఆస్ట్రోటాక్లో కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. సో ప్లీజ్ గో అండ్ చెక్ ద లింక్. అండ్ కమ్ టు మై లైక్ నా కెరియర్ దానికి వస్తే, ఇందాక చెప్పాను కదా, దాని తర్వాత విద్యా #1 తర్వాత ఏదైతే నేను ఒప్పుకున్న తర్వాత బ్యాక్ టు బ్యాక్ 22లో అనుకుంటా, 2021 ఎండ్లో నేను విద్యా #1 ఒప్పుకున్నాను. డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. బట్ దాని తర్వాత జనవరిలో లాస్ట్లోనే సూపర్ క్వీన్ కూడా షూట్ స్టార్టింగ్ జరిగింది. దాని తర్వాత జనవరిలో అంతా స్టార్ట్ అయింది 2022లో. సో 2022 అండ్ 2023 వాజ్ కంప్లీట్ నాకు ఒక సూపర్ ఇయర్ అని చెప్పొచ్చు. సో 22లో నేను ఏదైతే సూపర్ క్వీన్ చేశానో, సూపర్ క్వీన్ చేసిన తర్వాత ఐ గెస్ నాకు పెళ్ళి ఫిక్స్ అయింది అండ్ మీ అందరికీ తెలుసు. సో 2022 ఈజ్ ఆల్ అబౌట్ మై మ్యారేజ్. అంటే ఎంగేజ్మెంట్ అయింది, దాని తర్వాత డిసెంబర్లో మ్యారేజ్ అయింది. మిడిల్లో యాక్చువల్గా నాకు డీజేడి కూడా అడిగారు, ఎప్పుడు నా ఎంగేజ్మెంట్ అయ్యే టైంలో అనుకుంటా. బట్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది, ప్లస్ 2 సీరియల్స్ చేస్తున్నాను, విద్యా #1 అండ్ కేర్ ఆఫ్ అనసూయ. అండ్ డీజేడి అంటే నా వల్ల కాదు, అంటే డాన్స్ జోడీ డాన్స్ బేసికల్గా అది జీ తమిళ్లో జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా అడిగారు, చేయలేకపోతున్నాను. సో అదనమాట. అప్పుడు ఇంకా పెళ్ళిళ్ళలో బిజీ అయిపోయి 2 సీరియల్స్, పిలవడానికి కూడా టైం లేక అట్లా బిజీగా అండ్ షోస్, ఈవెంట్స్ చేయడం కానీ, అండ్ యూట్యూబ్ అప్పుడప్పుడు అని చెప్పాలి, ఎందుకంటే రెగ్యులర్గా నా వీడియోస్ మీకు రావట్లేదు కదా, కాబట్టి ఇది చెప్పొచ్చు. సో 2022 ఈజ్ ఆల్ అబౌట్ దట్. సూపర్ క్వీన్ చేశాను, నా పెళ్ళి ఫిక్స్ అయింది, 2 సీరియల్స్. సో అలా బిజీ అయిపోయాను. సో 2023 జనవరిలో యాక్చువల్గా మేము తిరుపతికి వెళ్ళొచ్చాం అంతే. అండ్ అప్పుడు 2 సీరియల్స్ కదా, నాకు మాత్రమే కాకుండా అమర్కి కూడా కంప్లీట్ బిజీ. ఎందుకంటే జానకి ప్లస్ మిస్టర్ పిల్లం, ఆహాలో మిస్టర్ పిల్లం అని ఉండేది కదా. సో చాలా బిజీగా ఉండే. సో మీ అందరికీ తెలుసు, డిసెంబర్లో ఆల్మోస్ట్ నా పెళ్లి కోసం 15 డేస్ గ్యాప్ తీసుకున్నాను. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి జనవరి ఫిబ్రవరి వరకు మేము చాలా కష్టపడ్డాం. అండ్ దాని తర్వాత మార్చ్లో నా సీరియల్ అయిపోయింది. సో అయిపోగానే నాకు వచ్చినాయి, లేదని చెప్పను. సో ప్రాజెక్ట్స్ అయితే వచ్చింది, కానీ నేనే కొంచెం గ్యాప్ తీసుకున్నా. గ్యాప్ అంటే ఫిజికల్గా కూడా చాలా స్ట్రెస్ అయిపోయింది. సో ఫిజికల్గా కూడా కావాలి, అండ్ నాకు ఇంకేదైనా కొత్తగా చేయాలని అనిపించింది. సో అందుకోసమే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అప్పుడే నాకు ఒక 1 month కూడా గ్యాప్ లేకుండా మార్చ్ ఎండ్లోనే నాకు సూపర్ జోడీ ఒప్పేసుకున్నాను. సో అప్పుడు ఇంకా సూపర్ జోడీ 3 months అయిపోయింది నాకు అమర్కి. బికాజ్ ఆ టైం స్పెండ్ చేయడం మాకు ఇట్ వాజ్ వెరీ నెసెసరీ. బికాజ్ ఇక్కడ ప్రాజెక్ట్స్ చేస్తూ మాకు టైం స్పెండ్ చేయడానికి టైం ఉండదు కాబట్టి ఇట్ వాజ్ వెరీ నెసెసరీ. అందుకే నేను అమర్ ఇంకా సూపర్ జోడీ ఒప్పుకున్నాము. సో అది ఒక 3 months గడిపిందనమాట. సో నా విద్యా #1తో పాటు అది చేశాను, అండ్ యూట్యూబ్ అవి ఇవి చేసుకుంటూ ఉన్నాను. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత నీతోనే డాన్స్ వామో, ఇది ఇంకా ఏదైతే ఉందో మార్చ్లో కదా, ఏప్రిల్ మే వరకు ఏదో వెళ్ళింది. సో మే ఎండ్ వల్ల ఇది ఫినాలే అయ్యింది. సూపర్ జోడీ ఫినాలే అయ్యే లోపలే మాకు నీతోనే డాన్స్ ప్రోమో షూట్ అయిపోయింది. అది అవ్వగానే మాకు లాంచ్ ఎపిసోడ్ షూట్ అయ్యింది.
సో అలా బ్యాక్ టు బ్యాక్ అయిపోయింది అనమాట. సూపర్ జూనియర్ అవగానే ఇక్కడ నీతోనే డాన్స్ స్టార్ట్ అయిపోయింది. అండ్ నేనేమనుకున్నాను దానికన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయవచ్చు అని. బట్ రియల్లీ చెప్పాలంటే చాలా స్ట్రెస్ఫుల్ అనిపించింది. అమ్మ బాబోయ్ ఇంకోసారి డాన్స్ కాంపిటీషన్ వద్దు అనే ఒక స్టేజ్కి వచ్చేలా అనిపించేసింది అలా 3 months ఏదైతే ఉందో ఆగస్ట్ వరకు. బట్ నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా కొన్నిసార్లు నేను ఆ పర్ఫార్మెన్సెస్ని నేను కానీ అమర్ కానీ అంటే ఇద్దరు కూర్చొని లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపిస్తూ మేము ఇప్పటికీ కూడా అంటే చాలా హ్యాపీ అండ్ ఎంజాయ్ చేస్తాము మేము ఆ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే. మేబీ ఇట్స్ ఎ లైఫ్ టైం మెమొరీ మాకు. సో చాలా కష్టపడ్డాము అప్పుడు. అంటే మన రిలేషన్షిప్నే పక్కన పెట్టి కంప్లీట్గా డాన్స్ అని అయిపోయింది. చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను కదా. సో అట్లా అయిపోయింది అనమాట. బట్ లైఫ్ టైం మెమొరీకి ఒక నీతోనే డాన్స్ చాలు మాకు, మా ఇద్దరికి, నాకు అమర్కి. సో చాలా 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 హ్యాపీగా ఉంది నీతోనే డాన్స్ చేసిన తర్వాత. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, యాక్చువల్గా నీతోనే డాన్స్ చేసేటప్పుడు ఏముందిలే ఆల్రెడీ మమ్మల్ని సీరియల్లో చూసారు, అదే ఆడియన్సే కదా, ఇంకెక్కడ మాకు హైప్ వస్తుంది ఏంటి, ఇంకెక్కడ మేము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్టు అనే ఒక ఫీలింగ్ ఉండే. ఓన్లీ మా కోసమే కదా చేస్తాము అని. కానీ ఇట్ ప్రూవ్ మీ రాంగ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో నేను ఏదైతే ఇంకొంచెం జనాలకి రీచ్ అవ్వాలి, ఇంకొంచెం టాలెంట్ని చూపించాలి అని నా మైండ్లో ఉండి నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అది దీనివల్ల నాకు కొంచెం ఫుల్ఫిల్ అవుతూ వచ్చిందని నాకే ఫీల్ అయిపోయింది. ఎందుకంటే నాట్ ఓన్లీ సీరియల్ ఆడియన్స్ కాకుండా కూడా చాలా మందికి ఈ నీతోనే డాన్స్ అనేది రీచ్ అయింది. ఎక్కడికి వెళ్ళినా నీతోనే డాన్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అండ్ ఇప్పటికీ కూడా నీతోనే డాన్స్ గురించి చెప్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దట్ నీతోనే డాన్స్ యాక్చువల్గా విత్ అమర్. సో అది మా ఇద్దరికి ఒక మంచి సక్సెస్ అయితే ఇచ్చింది. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ ఎందుకు అనుకున్నావు తెలీదు కొట్టుకుంటుంది. సో బిగ్ బాస్ అమర్ లోపల ఆడింది కాడు, బయట అయితే బీభత్సంగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాకు పని ఉండే. అంటే మీకేముంటుందిలే అని మీరు అనుకోవచ్చు, కానీ మాకే తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ అనేది. కనీసం నేను ఒక ప్రాపర్గా యూట్యూబ్ వీడియోస్ కూడా చేయలేకపోయాను అండ్ ఇంకేది చేయలేకపోతున్నాను. ఉన్న ప్రాజెక్ట్స్ నేను చేస్తున్నాను అంతే. ఇట్ వాజ్ కంప్లీట్లీ ఏ మెంటల్ ప్రెషర్ అండ్ ఎవ్రీథింగ్. అంటే వాళ్ళు లోపల ఎలా ఆడుతున్నారు ఏంటనేది మాకు ఎక్కువ టెన్షన్ ఉంటుంది బయట. సో 3.5 months అది కంప్లీట్గా అయిపోయింది. ఇంకా ఏంటి డిసెంబర్ మిడ్ వరకు అదే అయిపోయింది. దాని తర్వాత అమర్ వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళడంతో నా 2023 కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ నా కెరియర్కి తీసుకుంటే 2022 and 2023 ఆర్ ద బెస్ట్ ఇయర్స్ అని నేను చెప్పొచ్చు. ఆల్ ఇయర్స్ ఆర్ బెస్ట్ ఇయర్స్ బికాజ్ నాకు స్టార్టింగ్ సీరియల్ నుంచే నాకు ఒక బ్రేక్ ఇచ్చిన సీరియల్ కోయిలమ్మ, దాని తర్వాత తమిళ్లో సుందరి నియం సుందర నానం. సో నాకు స్టార్టింగ్ నుంచే చెప్పొచ్చు. బట్ ఒక పీక్ వెళ్ళింది మాత్రం నాకు 2022 and 2023లో పీక్ వెళ్ళింది. సో దిస్ ఈజ్ మై జర్నీ. బట్ 2024లో కూడా ది బెస్ట్ ఇయర్గా ఉండాలనేదే నేను విష్ చేస్తున్నాను. సో ఇంకా ఇప్పుడే జనవరిలో ఉన్నాము, జనవరి అయిపోతుంది. ప్రాజెక్ట్స్ అయితే ఉన్న ప్రాజెక్టే చేస్తున్నాను అండ్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ అండ్ డిఫరెంట్. సో ఎక్కడికి వెళ్ళను, మీ ముందు ఖచ్చితంగా వస్తాను. కానీ ఎలా వస్తాను, ఏంటి, ఏం చేస్తాను అనేది నా ఫర్దర్ అప్డేట్స్లో మీరు చూడండి. బట్ ఐఎమ్ హోపింగ్ ద బెస్ట్ ఇన్ 2024 ఆల్సో. మీ అందరి లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఎలా అయితే మా మీద ఉందో అలాగే ఇప్పుడు కూడా మా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో షవర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టు అస్ అండ్ బ్లెస్సింగ్స్ ఆల్సో 2024లో మంచిగా చేయాలని చెప్పి. సో డెఫినెట్గా మీ ముందుకు వచ్చి ఎంటర్టైన్ చేస్తాను అండ్ లెట్స్ హ్యావ్ ఎ బ్లాస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్విని గౌడ.